గుంటూరు ఛానల్ దుస్థితిని సిపిఎం నేతలు పరిశీలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు ఛానల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తూటికాడను వెంటనే తొలగించాలని, గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు కోరారు. గురువారం కాజీ గ్రామం సమీపంలోని నంబూరు రోడ్డు వద్ద రైతులతో కలిసి గుంటూరు ఛానల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సు సందర్భంగా గుంటూరు ఛానల్ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని, జులైలో పనులు చేపడుతున్నామని చెప్పారని, అయితే ఇప్పటికే కాలువ నిండా తూటికాడ, గుర్రపుడెక్క మొలచి నీటి ప్రవాహానికి అడ్డంకులుగా మారిందని చెప్పారు. గుంటూరు నగరానికి అనేక గ్రామాలకు తాగునీటి సరఫరా ఈ ఛానల్ నుండి జరుగుతోందని, త్రాగేందుకు కలుషిత నీరు వస్తోందని చెప్పారు. జూన్లో వర్షాలు పడి వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోందని, చిన్న వర్షం పడినా ఛానల్ కట్టలు తెగి పంట పొలాల్లో పంటల ముంపున గురవుతున్నాయని చెప్పారు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు కాజా, నంబూరు, పెదకాకాని గ్రామాల సమీపంలో కట్టలు తెగి వందలాది ఎకరాలు పంట నష్టం కలిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి కట్టలను పటిష్టపరచాలని కోరారు. నంబూరు కాలువ, ఇతర పంట కాలువల్లో పూడిక తీయించాలని, సరైన నిధులు కేటాయించాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అప్పికట్ల ప్రకాష్ రావు, కారుమూరు గోపాల్ రెడ్డి, సత్యమారెడ్డి, పెదవేమారెడ్డి, బూనం రామారావు, చెన్నం వెంకటరామయ్య, ఆపికట్ల రంగారావు, సింహాద్రి రామిరెడ్డి, పాలేటి అప్పారావు, పేర్రెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.